కొత్తగా జాబ్ చేయాలనుకున్నటువంటి ముస్లిం సోదరులు సోదరిమణులు అలాగే ఆల్రెడీ జాబ్ చేసినటువంటి ముస్లిం సోదర సోదరిమణులకు ఈ వీడియో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేటి వేగవంతమైనటువంటి ప్రపంచంలో ఏ ఉద్యోగాలు ఇస్లామిక్ సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయో మరియు ఏవి హరామో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఉంటున్నటువంటి మన సమాజంలో మనం ఏదైతే జాబ్ చేస్తున్నామో అది నిజంగా హలాలా హరామ్ అని తెలుసుకోవడం అయితే కొద్దిగా కష్టమే. కానీ మనం ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలనుకుంటే వీటి మధ్య తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముస్లింలు చేయకూడని 13 హరామ్ ఉద్యోగాల గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. వీటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఈ సమాచారంతో మీ కెరీర్కు సంబంధించి మంచి నిర్ణయం తీసుకోవచ్చు మరియు మీ ఆదాయం హలాల్గా ఉండేలా చూసుకోవచ్చు. అలాగే మీ జీవితంలో శాంతి మరియు బరకత్ని కూడా పొందవచ్చు. మొట్టమొదటి ఒక ముస్లిం చేయకూడని ఉద్యోగం ఏంటంటే మద్యం అమ్మకాలు మరియు ఉత్పత్తికి సంబంధించినటువంటి ఉద్యోగాలు. మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్ మరియు డ్రగ్స్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇస్లాం ప్రకారం నిషిద్ధం, అంటే హరాం. ఎవరైతే మద్యానికి డ్రగ్స్కు సంబంధించినటువంటి ఉద్యోగం చేస్తారో ఇస్లాం ప్రకారం ఇవన్నీ కూడా నిషిద్ధం, అంటే మద్యం అమ్మడం, డ్రగ్స్ అమ్మడం, మత్తు కలిగించే పదార్థాలు అమ్మడం ఇవన్నీ కూడా ఇస్లాం ప్రకారం నిషిద్ధం. ఖురాను గ్రంథంలోని అల్లా ఇలా తెలియజేస్తున్నాడు. సూరే అల్ మాయిదా నంబర్ 5 ఆయత నంబర్ 90లో, ఓ విశ్వసించిన వారలారా, సారాయి, జూదం, బలిపీఠాలు, జోస్యం కోసం వాడే బాణాలు ఇవన్నీ పరమ జుగుప్సాకరమైన విషయాలు, శైతాన్ చేష్టలు, కాబట్టి వీటికి మీరు దూరంగా ఉండండి. మీరు అలా చేస్తే సాఫల్యం పొందవచ్చు. ఈ విషయానికి సంబంధించి హదీసుని కాస్త పరిశీలించినట్లయితే తిర్మిజీ హదీస్ నంబర్ 1295లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. మద్యం తాగేవాడు, మద్యం అమ్మేవాడు, మద్యం కొనేవాడు, మద్యం తయారు చేసేవాడు వీళ్ళందరూ కూడా అల్లాహ్ యొక్క శాపానికి గురవుతారు. కాబట్టి వైన్ షాపుల్లో, బార్లలో, లిక్కర్ దుకాణాలలో, కళ్ళు కంపౌండ్లో ముస్లింలు ఉద్యోగం చేయడం తగినది కాదు. ఇది వారి కోసం హరాం. అదేవిధంగా డ్రగ్స్, హుక్కా లాంజ్, టొబాకో ఇండస్ట్రీలలో ముస్లింలు ఉద్యోగం చేయడం హరాం. ఒకవేళ మీరు ఇలాంటి ఉద్యోగాల్లో ఉన్నట్లయితే వెంటనే మానేయండి. అల్లాతో పశ్చాత్తాపం చెందండి, తోబా చేసుకోండి. అల్లా తలుచుకుంటే దానికంటే ఉత్తమమైనటువంటి మార్గాన్ని మీకు చూపించగలడు. కాబట్టి ఈ హరాం పనులు చేయకండి సోదరులారా. అలాగే ముస్లిం సోదర సోదరిమణులు చేయకూడని రెండవ ఉద్యోగం ఏంటంటే గాంబ్లింగ్ ఇండస్ట్రీ, జూదం, బెట్టింగ్, లాటరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇస్లాం ప్రకారం నిషిద్ధం. జూదం మరియు బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు సంపాదించడం హరాం. అల్లాహ్ ఖురాన్లోని సూరే బఖరా సూర నంబర్ 2 ఆయత నంబర్ 219లో ఇలా అంటున్నాడు. ప్రజలు నిన్ను మద్యపానం గురించి, జూద గురించి ప్రశ్నిస్తున్నారు. నువ్వు వారికి ఇలా చెప్పు, రెండింటిలోనూ చాలా పెద్ద పాపం ఉంది. ఖురాన్లోని సూరే అల్ మాయిదా నంబర్ 5 ఆయత నంబర్ 90 నుండి 91లో అల్లాహ్ ఇలా అంటున్నాడు. సారాయి, జూదం, బలిపీఠాలు, జోస్యం కోసం వాడే బాణాలు ఇవన్నీ పరమ జుగుప్సాకరమైన విషయాలు, శైతాన్ చేష్టలు. కాబట్టి బెట్టింగ్ కంపెనీల్లో, క్యాసినో కంపెనీల్లో, లాటరీ ఆఫీసులో ముస్లింలు పనిచేయడం నిషిద్ధం. ఈవెన్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, హార్స్ రైడింగ్ బెట్టింగ్స్, క్రికెట్ బెట్టింగ్ ఇస్లాం ప్రకారం వీటన్నింటిలో కూడా ముస్లింలు పని చేయకూడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా జూదంతో కూడుకున్నటువంటివి, హరాం పనులు కాబట్టి. ఇక ముస్లింలు చేయకూడని మూడవ ఉద్యోగం ఏంటంటే అసత్యపు మరియు మోసపూరిత ఫ్రాడ్, స్కామ్ వంటి ఉద్యోగాలు. అంటే అబద్ధాలు చెప్పి, మాయా మాటలు చెప్పి, మోసాలు చేసి ఉద్యోగాలు చేయడం, డబ్బులు సంపాదించడం, ఫేక్ మార్కెటింగ్ జాబ్స్, MLM స్కామ్స్, ఫేక్ కంపెనీలు మొదలగు వాటిలో కూడా ముస్లింలు ఉద్యోగాలు చేయడం నిషిద్ధం. ఇస్లాంలో నిజాయితీ మరియు న్యాయం చాలా విలువైనది. ఇతరులను మోసం చేయడం లేదా కస్టమర్లను దోపిడీ చేయడం వంటి ఏ పని అయినా కూడా హరాంగా పరిగణించబడుతుంది. అలాంటి పని ఇస్లామిక్ నైతికతకు విరుద్ధం మరియు ఒక వ్యక్తి సంపద మరియు సమగ్రతను పాడు చేస్తుంది. అంతేకాదు ఇది పూర్తి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తుంది, కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. కాబట్టి ఇస్లాంలో ఇది హరాం. ఈ విషయాన్ని మీరు సహీ ముస్లిం హదీస్ నంబర్ 102లో చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. మోసగించేవాడు మాలోని వాడు కాదు. అంటే ఒక ముస్లింగా ఉండి అతడు గనక మోసం చేస్తే అతడు అసలు ముస్లిమే కాదని చెప్పారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉద్యోగాలు, జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా మోసంతో కూడుకున్నటువంటి ఉద్యోగాలు. కాబట్టి ప్రజల బలహీనతలను వాడుకొని డబ్బులు సంపాదించే ప్రతి కంపెనీలో కూడా ఒక ముస్లిం జాబ్ చేయకూడదు. ఇక
నాలుగవది ఏంటంటే హరాం, ప్రొహిబిటెడ్ ఫుడ్ రిలేటెడ్ జాబ్స్. అంటే హరాం ఆహార సంబంధిత ఉద్యోగాలు, ఎక్కడైతే నిషిద్ధమైన ఆహార పదార్థాలు తయారు చేస్తారో అలాంటి వాటిలో కూడా ముస్లింలు ఉద్యోగం చేయకూడదు. ఇస్లాం ప్రకారం ఇది కూడా నిషిద్ధమైనదే. ఏ విధంగా అయితే హరాం నిషేధించినటువంటి జంతువుల్ని తినకూడదో వాటిని అమ్మడం, ఆ సంస్థలో పనిచేయడం కూడా ఒక ముస్లింకి తగినది కాదు. ఏ విధంగానైతే ఒక ముస్లిం నిషేధించబడినటువంటి హరాం జంతువుని తినకూడదో దాన్ని అమ్మకూడదు కూడా. తినడం ఎంత తప్పో అమ్మడం కూడా అంతే తప్పు. అలాగే ఇస్లాంలో పంది మాంసం నిషేధించబడింది, దాని నుండి వచ్చే ఆదాయం కూడా నిషేధించబడింది. అదేవిధంగా ఇస్లామిక్ మార్గదర్శకాల ప్రకారం వధించబడిన అంటే హలాల్ కాని మాంసాన్ని అమ్మడం కూడా హరాం. అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్లోని సూరే అన్-నహల్ సూర నంబర్ 16 ఆయత 115లో నిశ్చయంగా ఆయన చచ్చిన పశువు రక్తం, పంది మాంసం అల్లా పేరుగాక ఇతరుల పేరుతో ఉచ్చరించబడినవి మీకు నిషేధించాడు. కాబట్టి పంది మాంసానికి సంబంధించిన వాటిలో ఉద్యోగాలు, పంది కొవ్వు ద్వారా తయారు చేసినటువంటి క్రిములు అయినా సోపులు అయినా తయారు చేసినటువంటి కంపెనీల్లో మనం పని చేయకూడదు. అది తెలిస్తే వాడకూడదు కూడా. అలాగే ఐదవ విషయం ఏంటంటే అవినీతి మరియు లంచాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఒక ముస్లిం చేయకూడదు. లంచం ఇవ్వడమైనా తీసుకోవడమైనా ఇస్లాంలో చాలా పెద్ద పాపం. అల్లా ఖురాన్లోని సూరే అల్ బహరా నంబర్ 2 ఆయత 188లో ఇలా అంటున్నాడు, ఒకరి సొమ్మును ఇంకొకరు అన్యాయంగా స్వాహ చేయకండి, బుద్ధిపూర్వకంగా అక్రమమైన రీతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగం కాజేయటం కోసం అధికారులకు ముడుపులు చెల్లించకండి. కాబట్టి ఎక్కడైతే మీరు లంచం తీసుకుంటున్నారో, అక్రమమైనటువంటి పద్ధతుల్లో డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారో అది కూడా తప్పు. కాబట్టి లంచం ఇవ్వడం తీసుకోవడం ఇస్లాంలో హరాం. ముస్నద్ అహ్మద్ హదీస్ నంబర్ 9031 ప్రకారం ప్రవక్త వారు ఇలా అన్నారు, లంచం ఇచ్చేవారిని మరియు లంచం తీసుకునేవారిని అల్లా శపించాడు. సునన్ ఇబ్నే మాజా ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, లంచం ఇచ్చేవారు అయినా తీసుకునేవారు అయినా ఇద్దరు కూడా పాపాత్ములే. అవినీతి చేసే జాబ్స్, లంచాలు తీసుకునే జాబ్స్ ముస్లిం కోసం నిషిద్ధం. బ్లాక్ మనీ, స్మగ్లింగ్ జాబ్స్ ఇవన్నీ కూడా నిషిద్ధమే. ఇక ఆరో విషయం ఏంటంటే పోర్న్ ఇండస్ట్రీలో జాబ్ చేయడం హరాం. అంటే అశ్లీలం మరియు అసభ్యతతో కూడుకున్న ఉద్యోగాలు, అడల్ట్ కంటెంట్కు సంబంధించినవి, ఇంకా వ్యభిచారం వంటివి, ఎక్కడైతే వ్యభిచారం జరుగుతుందో, వ్యభిచారం యొక్క ప్రమోషన్ జరుగుతుందో ఇలాంటి జాబ్స్ అన్నీ కూడా ముస్లింల కోసం నిషిద్ధం. ఎవరైనా కానీ అడల్ట్ కంటెంట్కు సంబంధించినటువంటి వెబ్సైట్స్, యాప్స్ తయారు చేయడం, అశ్లీలమైనటువంటి వెబ్సైట్స్, యాప్స్ని తయారు చేయడం, అలాంటి యాప్స్ని ప్రొడక్షన్ చేయడమైనా కానీ నిషిద్ధమే. అశ్లీలాన్ని ప్రోత్సహించే కంపెనీలో అయినా ఆఫీసులో అయినా పనిచేయడం ముస్లింల కోసం నిషిద్ధం. అల్లా ఖురాన్లోని సూరే బనీ ఇస్రాయీల్ సూర 17:32లో ఇలా అంటున్నాడు, వ్యభిచారం దరిదాపులో కూడా పోకండి, ఎందుకంటే అది నీతి బాహ్యమైన చేష్ట, మహా చెడ్డ మార్గం. అంటే వ్యభిచారానికి దారి తీసే ప్రతి చెడుకు కూడా ఒక ముస్లిం దూరంగా ఉండాలి. ఇక ఏడవ విషయం ఏంటంటే విగ్రహారాధన మరియు షిర్కుకు సంబంధించిన ఉద్యోగాలు. ఎక్కడైతే విగ్రహాలు తయారు చేసి షిర్క్ని ప్రమోట్ చేయడం జరుగుతుందో అలాంటి చోట ఒక ముస్లిం ఉద్యోగం చేయడం నిషిద్ధం. అలాగే జ్యోతిష్యం, మంత్రతంత్రాలకు సంబంధించినటువంటి షాపుల్లో లేదా ఆఫీసులో పనిచేయడం కూడా ఒక ముస్లింలకు తగినది కాదు. అల్లాహ్ ఖురాన్లో ఇలా తెలియజేస్తున్నాడు, సూరే అన్-నిసా సూర నంబర్ 4 ఆయత నంబర్ 48లో తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని షిర్కును అల్లా సుతారము క్షమించడు. షిర్క్ అంటే పుట్టించిన దైవంతో పాటు ఇతరులను భాగస్వామ్యం కల్పించి ఆరాధించడం, అంటే సృష్టికర్తను వదిలి సృష్టి తాళను ఆరాధించడం. దీనినే అరబీలో షిర్క్ అని అంటారు. ఇస్లాం ప్రకారం చాలా పెద్ద పాపం షిర్క్. కాబట్టి షిర్క్తో కూడుకున్నటువంటి ప్రతి పనికి కూడా ఒక ముస్లిం దూరంగా ఉండాలి. ఇక ఒక ముస్లింకి హరాంగా పరిగణించబడే 8వ ఉద్యోగం ఏంటంటే నకిలీ క్రిప్టో కరెన్సీ, నకిలీ స్టాక్ ట్రేడింగ్. ఇలాంటి ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఒక ముస్లింకి సరైనటువంటివి కావు. ఇలాంటి కంపెనీల్లో ఒక ముస్లిం ఎట్టి పరిస్థితుల్లో పని చేయకూడదు. ముస్లింల కోసం ఇది హరాం, అంటే నిషిద్ధం. అంటే కొన్ని నకిలీ స్టాక్ ట్రేడింగ్ కంపెనీలు ఉంటాయి, ఫేక్ క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇస్లాంలో నిషిద్ధం. వీరు కొంతమందిని టెలికాలర్లుగా పెట్టి కస్టమర్లకు మాయ మాటలు చెప్పించి అట్రాక్ట్ చేయించడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి చోట మీరు టెలికాలర్లుగా కూడా పని చేయకూడదు. ఇక ఒక ముస్లింకి హరామైనటువంటి 9వ ఉద్యోగం ఏంటంటే హింస, అల్లర్లకు సంబంధించినటువంటి ఉద్యోగాలు. అంటే స్మగ్లింగ్ అయినా, ఇల్లీగల్ వెపన్ ట్రేడింగ్ వంటి వాటిలో కూడా ఉద్యోగం చేయడం, అలాగే ఇల్లీగల్గా హవాలా ద్వారా డబ్బులను రవాణా చేయడం, ఇల్లీగల్గా మరణాయుధాలు తయారు అయ్యేటటువంటి కంపెనీలో పనిచేయడం ఒక ముస్లింకి తగినటువంటిది కాదు. ఇది నిషిద్ధం. అలాగే
చట్టరీత్యా కూడా ఇది నేరమే, ఇస్లాం ప్రకారం కూడా ఇది నిషిద్ధమే. సూర్య బహరా నంబర్ 2 ఆయత నంబర్ 11లో అల్లా ఇలా అంటున్నాడు, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించకండి. కాబట్టి ఈ ఇల్లీగల్గా వెపన్స్, మరణాయుధాలు తయారు చేసేటటువంటి సంస్థల్లో ఒక ముస్లిం ఎట్టి పరిస్థితుల్లో పనిచేయకూడదు. ఇక ఒక ముస్లింకి హరాం అయినటువంటి 10వ ఉద్యోగం ఏంటంటే ఇంట్రెస్ట్తో ఇన్వాల్వింగ్ అయి ఉన్నటువంటి జాబ్స్, అంటే వడ్డీ సంబంధిత ఉద్యోగాలు. ఇస్లాం ప్రకారం వడ్డీ ఇవ్వడమైనా తీసుకోవడమైనా నిషిద్ధం. కాబట్టి ఫైనాన్స్ కంపెనీలో ముస్లింలు ఉద్యోగం చేయడం అనేది నిషిద్ధం. వడ్డీ ఇచ్చే, వడ్డీ తీసుకునే ఉద్యోగాలన్నీ ఇస్లాం ప్రకారం నిషిద్ధమే. అల్లా ఖురాన్లోని సూరహ్ బఖరా నంబర్ 2 ఆయత నంబర్ 275లో ఇలా అంటున్నాడు, వాస్తవానికి అల్లా వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి వడ్డీని నిషేధించాడు. అదేవిధంగా వడ్డీకి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా హరామే అవుతుంది. వడ్డీకి ఇచ్చే ఫైనాన్స్ కంపెనీల్లో ఉద్యోగాలు చేయడం నిషిద్ధం. ఎక్కడైతే వడ్డీకి సంబంధించినటువంటి లావాదేవీలు జరిపే ఉద్యోగాలు, వడ్డీకి ఇవ్వటం తీసుకోవడం లాంటి ఉద్యోగాలతో దూరంగా ఉండడం చాలా మంచిది. అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, వడ్డీ తీసుకునేవాడిని, వడ్డీ ఇచ్చేవాడిని, దానిని నమోదు చేసేవాడిని మరియు దానికి సాక్షులైన 2 వ్యక్తులను అల్లా శపించాడు, వారందరూ ఒకటే అని అన్నారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1598. కాబట్టి ఫైనాన్స్ కంపెనీలలో వడ్డీతో కూడుకున్నటువంటి వ్యవహారాలలో ముస్లింలు జాబ్ చేయకపోవడమే చాలా మంచిది. ఇక 11వది మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు చేయడం, అంటే దైవాన్ని మరిపించే విపరీతమైన ధోరణితో కూడుకున్న మ్యూజిక్ ప్రొడక్షన్లో చేయడం, మ్యూజిక్ కంపెనీలో పని చేయడం, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అమ్మడం, వాటిని వాయించడం కూడా ముస్లిం కోసం తగినది కాదు. అలాంటి వాటిలో పని చేయడం కూడా హరాంగా పరిగణించబడుతుంది. అంటే అన్ని రకాల సంగీతాలు ఇక్కడ హరాం కాదు. న్యాచురల్ మ్యూజిక్ ఉంటుంది, ఇది ఒక వ్యక్తిని ఉత్తేజపరచడానికి, అలాగే ఒక సందర్భాన్ని గుర్తు చేయడానికి వాడతారు. ఇది చేయడం తప్పు కాదు. కానీ దైవాన్ని మరిపించే విపరీతమైన పోకడలతో ఉన్నటువంటి మ్యూజిక్ మాత్రం సరైనది కాదు. ఎందుకంటే ఇది దైవ నామస్మరణను మనిషి నుండి మరిపింపజేస్తుంది. కాబట్టి అల్లాహ్ ఖురాన్లోని సూరహ్ లుఖ్మాన్ సూర నంబర్ 31 ఆయత నంబర్ 6లో ఇలా అంటున్నాడు, జ్ఞానంతో నిమిత్తం లేకుండానే ప్రజలను అల్లా మార్గం నుంచి తప్పించడానికి, దాన్ని వేలాకోలం చేయడానికి, మనసును వశీకరించే విషయాలను కొనుగోలు చేసేవాడు కూడా మనుషుల్లో ఉన్నాడు. పరాభావం పాల్చేసే శిక్ష ఉన్నది ఇలాంటి వారి కోసమే. ఈ ఆయత్కు ఇమాం హసన్ బస్రీ రహీమహుల్లా వారు ఇలా అన్నారు, గానం మరియు సంగీతం, వాయిద్యాల గురించి అవతరించినటువంటి ఆయత్ ఇదే ఆయన చెప్పారు. తఫ్సీర్ ఇబ్నే కథీర్ 3వ సంపుటం హదీస్ నంబర్ 451. అలాగే 12వది ఫేక్ న్యూస్, ఫేక్ ప్రొపగండా, అసత్యపు ప్రచారం, లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేస్తూ తమ సంస్థను ప్రమోట్ చేసుకునేటటువంటి ఉద్యోగాల్లో కూడా ఒక ముస్లిం ఎట్టి పరిస్థితుల్లో పని చేయకూడదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, వదంతువులను సృష్టించేవాడు మాలోని వాడు కాదు అని చెప్పారు. కాబట్టి ఫేక్ ప్రొపగేషన్ చేసేటటువంటి న్యూస్ ఛానల్స్ అయినా, టీవీ ఛానల్స్ అయినా, యూట్యూబ్ ఛానల్స్లో అయినా ఎక్కడైతే ఫేక్ ప్రచారం జరుగుతుందో, మతాల మధ్య గొడవలు సృష్టించేటటువంటి ఎపిసోడ్లను తయారు చేస్తారో అలాంటి సంస్థల్లో, అలాంటి టీవీ ఛానల్స్లో కూడా మనం పని చేయకూడదు. అలాగే 13వ విషయం ఏంటంటే, కొంతమంది దొంగతనంగా వస్తువుల్ని అమ్ముతూ ఉంటారు. అలాంటి సంస్థల్లో, అలాంటి కంపెనీలో పని చేయకూడదు మీకు తెలిసినప్పటికీ. అంటే ఆ సరుకు, ఆ సొమ్ము అనేది వారిది కాదు, కానీ వారు దొంగతనం చేసి ఒక చోట పెట్టి చోర్ బజార్లో లేదా ఇతర ప్రాంతాల్లో పెట్టేసి ఆ వస్తువుల్ని అమ్ముతుంటారు. అక్కడ కూడా ఒక ముస్లింగా మనం పని చేయకూడదు. ఎందుకంటే ఇస్లాంలో దొంగతనం అనేది చాలా పెద్ద తప్పు, హరాం. కాబట్టి అలాగే ఒక వెహికల్కి ఫేక్ డాక్యుమెంట్ని సృష్టించేసి ఆ వెహికల్ని అమ్మడం లేదా కొనడం కూడా ఇస్లాం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించదు. అలాంటి సంస్థల్లో ఒక ముస్లింగా మనం జాబ్ చేయకూడదు, ఒకవేళ ఆ విషయం మీకు తెలిసినట్లయితే. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒక ముస్లింగా మనం ఉద్యోగం చేయడమైనా, డబ్బు సంపాదించడమైనా ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయం గొప్ప గొప్ప ధార్మిక పండితులు తెలియజేసినటువంటి విషయాలు మాత్రమే నేను మీకు చెప్పాను. ఇవి నా సొంత విషయాలు కావు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఏవైతే హరాం ఉద్యోగాలు, హరాం పనులు ఉన్నాయో అందులో మీకు తెలిసినటువంటి ఏ ముస్లిం అయినా పని చేస్తున్నప్పటికీ మీరు అతన్ని సంస్కరించాలి. అంతేకాని అతడు ఫలానా సంస్థలో పనిచేస్తున్నాడు కాబట్టి అతడు ముస్లిం కాదు, అతడు నరకానికి వెళ్ళిపోతాడు అని పెద్ద పెద్ద ఫత్వాలు ఇవ్వకూడదు. ఎందుకంటే వారు
ఎందుకు చేస్తున్నారు, వారి యొక్క స్థితి ఏంటి అల్లాకే తెలుసు. వారు ఎప్పుడైనా తౌబా చేసుకోవచ్చు, ఆ పని మానేయవచ్చు. కానీ ఒక ముస్లింగా మనకు ఎట్టి పరిస్థితుల్లో హక్కు అధికారం లేదు. మీరు ఆ హరాం సంస్థలో పనిచేస్తున్నందుకు మీరు నరకానికి వెళ్తారు, మీ నమాజ్ అంగీకరించబడదు, మీ ఇంటికి మేము రాము, మీ ఇంట్లో ఫుడ్ తినకూడదు, ఇలాంటి పెద్ద పెద్ద మాటలు ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. ఇస్లాం ఇలాంటి విషయాలకు అనుమతించదు. మీకు చేతనైతే సంస్కరించేటువంటి ప్రయత్నం మాత్రమే చేయాలి, కానీ ఫత్వాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ఎందుకంటే వారు అక్కడ ఉద్యోగం చేస్తున్నారంటే వారి యొక్క పరిస్థితి ఏంటి అల్లాహకు ఆ వ్యక్తికే తెలుసు. అతడు తౌబా చేసుకోవచ్చు, పశ్చాత్తాపం చెందవచ్చు. అలా కాకుండా వారి ఇండ్లలో పెళ్లి సంబంధాలని పూర్తిగా కట్ చేసుకోవడం, వారి ఇంటికి వెళ్ళకపోవడం, పెద్ద పెద్ద ఫత్వాలు ఇచ్చేసి ముస్లిం సమాజం నుండి బహిష్కరించడం, ఇలాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఒక వ్యక్తి స్వర్గానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా తీర్మానం చేసేటటువంటి బాధ్యత మనది కాదు, అది అల్లా ఆధీనంలో ఉంటుంది. కాబట్టి చెప్పడం వరకే మన బాధ్యత. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇతరులకైతే మనం ఈజీగా చెప్పొచ్చు, కానీ ఆచరించే విషయంలో మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం, నిజంగా మనం హలాల్ సంపాదన మనం చేస్తున్నామా లేదన్నది మనకు అల్లాకే బాగా తెలుసు. కాబట్టి ఉత్తమమైన పద్ధతిలో మాత్రమే ఇతరులను సంస్కరించే ప్రయత్నం చేయండి. అలా కాకుండా పెద్ద పెద్ద ఫత్వాలు ఇచ్చేసి నువ్వు ఫలానా హరాం పని చేస్తున్నావు, నువ్వు ముస్లిమే కాదని చెప్పేటటువంటి హక్కు అధికారం ఏ మౌలానాకు, ఏ దాయికి, ఏ ముఫ్తీ కూడా లేదు అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనప్పటికీ కూడా హలాల్ పద్ధతిలో డబ్బు సంపాదించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇజ్జత్ మరియు రిజక్ అల్లా ఆధీనంలో ఉంటాయి. అంటే రిజక్ ఉపాధి ప్రదాత ఎవరు? అల్లా సుబ్హానహు వ తఆలా. కాబట్టి మనం గనక తెలియని కారణంగా ఇలాంటి అధర్మమైనటువంటి పనులు చేస్తున్నప్పుడు అల్లాతో క్షమాపణ వేడుకుని తౌబా చేసుకుంటే ఇన్షాల్లా అల్లా తలిస్తే అంతకంటే గొప్ప ఉపాధిని మనకు ప్రసాదిస్తాడు, అంతకంటే మంచి ఇజ్జత్ అంటే గౌరవాన్ని కూడా అల్లా సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడు. ఎందుకంటే ఉపాధి ప్రదాత అల్లా. కాబట్టి చివరిగా నేను అల్లాతో దువా చేస్తున్నాను, అల్లా మనందరి కూడా ధర్మసమ్మతమైనటువంటి హలాల్ సంపాదనను ప్రసాదించుగాక, హరాము నుండి కాపాడుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.